మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో ఈ డిసెంబర్ 2వ పునరుద్ధాన పారాధనలో ప్రభు సన్నిధిలో సమకూర్చమని మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు ఈ వారం ఎన్నో ప్రయాణాలు, శక్తికి మించి ప్రయాణాలు ప్రభు ఆశీర్వదించారు, జ్ఞాపకం చేసుకున్నారు. గత రాత్రి 1 గంటకు వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత స్తుతి ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు ప్రభు చెప్తే రాసుకొచ్చాను. మనం చదువుకునే బైబిల్ స్టడీస్లోనే చాలా పెండింగ్ పడిన విషయం ఒకటి ఉంది. బైబిల్ స్టడీస్ అన్నట్లుగా రాసుకోండి. అవన్నీ కూడా పోయినసారి చెప్పిన అబ్రహాము, ఇస్సాకు మరియు దేవుడు అనే ఈ శీర్షిక కూడా ఆ పైన గ్యాప్ ఏమన్నా దొరికితే బైబిల్ స్టడీస్ అని రాసుకోండి వాటి మీద. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న ఏలియా, ఎలీషా మరియు దేవుడు అనే శీర్షికలో కూడా మీరు బైబిల్ స్టడీస్ అని రాసుకుంటే బాగుంటుంది. మనం చదువుకొని 2 వారాలు గ్యాప్ వచ్చింది కదా, ముఖ పరిచయం గ్యాప్ వచ్చినా రాకపోయినా అది ముఖ పరిచయం చెప్తూ ఉండాలి. మీకు పూర్తిగా ఎక్కాలి. ఇవన్నీ వినిపిస్తున్నాయా? బాక్సులు కరెక్ట్గా వినిపిస్తున్నాయా? కొన్నే ఒక 40-50 నిమిషాలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా. పాయింట్స్ ఏమి రాయలేదు. ఇదే ఒక పాయింట్, నిజానికి ఒక సబ్జెక్ట్లో చివరి పాయింట్ ఇది. ఒక సబ్జెక్ట్లో చివరి పాయింట్ ఇది. అందుకని పాయింట్స్ ఏమి రాయకుండా కొన్ని రెఫరెన్సెస్తో నేను మీకు వివరిస్తా. క్లుప్తంగా జాగ్రత్తగా వినండి చాలు. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకునే ప్రయోజనకరంగా ఉంటాయి. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 11 మన మూల వాక్యం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 11వ వాక్యం మన మూల వాక్యం. బైబిల్ స్టడీస్లో ఈ వాక్యం మీదుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అరే బాబు, యాంప్లిఫైర్లో బేస్ కొంచెం షార్ప్ కొంచెం తగ్గించి కొంచెం తగ్గించి. హల్లెలూయా. మంచిది, నేను చదువుతాను చూడండి. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఆమె చెప్దా. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ సుడిగాలి అనే సబ్జెక్ట్ కొంచెం ప్రక్కన పెడితే, ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎత్తబడిన. ఆరోహణము అంటే ఏంటి? పైకి వెళ్ళుట. అవరోహణము అంటే క్రిందికి వచ్చుట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆరోహణము పైకి వెళ్ళెను, ఎత్తబడెను, కొనిపోబడెను, తీసుకొని పోబడెను. ఇలా రకరకాలుగా మనం వర్ణించుకోవచ్చు. ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. చరిత్రలోనికి వెళితే బ్రతికుండగానే ఈయన ఆకాశానికి ఆరోహణమయ్యారు. ఏం జరిగింది ఆ రోజు? ఏలియా, ఎలీషా, ఇక ఏలియాకు చివరి ఘట్టం తన జీవిత యాత్రలో, తన 3.5 సంవత్సరాల పరిచర్యల్లో ముగింపు ఘట్టం, అంతిమ యాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. చివరి క్షణాలు. ఈ చివరి క్షణాల్లో ప్రభు ఆల్రెడీ ప్రవక్తల శిష్యులకు చెప్పేస్తున్నారు ఆల్రెడీ దర్శనపూర్వకంగా. ఈరోజు ఏలియా, నేను నిన్ను బ్రతికుండగానే అగ్ని రథముల చేత ఆకాశానికి తీసుకొని వెళ్తా, తగిన సమయంలో భవిష్యత్తులో నేను భూమి మీదకు పంపిస్తా, అప్పుడు నీ మరణం ఉంటుంది, అప్పుడు నువ్వు ఆత్మస్వరూపిగా నా రాజ్యముల యుగయుగాలు సంచరిస్తావు అనేదానికి సాదృశ్యంగా ఏలియా ఆరోహణ దినము, సమయము ఆసన్నమైంది. ఏం ఆసన్నమైంది? ఏలియా ఆరోహణమయ్యే దినము, సమయము ఆసన్నమైంది. ప్రవక్తల శిష్యులకు ఇంక్లూడింగ్ ఎలీషాకు కూడా ప్రభు బయలుపరిచాడు. ఎందుకని ఈయన కూడా కాబోయే మహాప్రవక్త, ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్న ప్రవక్త యొక్క శిష్యుడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు కూడా దేవుడు చెప్పాడు, వెళ్ళిన ప్రతి చోట ఈరోజు మీ గురువు గారు ఆకాశానికి ఆరోహణం అవుతారంట కదా, నీకు తెలుసా? నీకు కూడా వచ్చిందా ఆ కబురు దేవుని దగ్గర నుంచి? అంటే తమ్ముడు, నువ్వు ఏడో దూరంగా ఉండి ఫాలో అయ్యేవాడు మినిస్ట్రీని ఎక్కడో దూరంగా ఉండి ఫాలో అయ్యేవాడు నీకే దేవుడు చెప్తే, మినిస్ట్రీలో ఉన్నవాడిని నాకు చెప్పడా దేవుడు?
అని వాళ్ళతో సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడో దూరంగా ఉండే మినిస్ట్రీని అభిమానిస్తూ, మినిస్ట్రీని ఫాలో అవుతూ, మినిస్ట్రీ మీద ప్రేమ కలిగిన వాడు నీకే దేవుడు సమస్త గురించి చెప్తే, సంస్థలో ఉన్నాను నేను, సంస్థలో ట్రైనింగ్ తీసుకున్న వాడిని, సంస్థలో సేవ చేస్తున్న వాడిని, నాకు దేవుడు చెప్పడా సమస్త గురించి, సమస్త నాయకత్వం, ఆధిపత్యం, సమస్త ప్రగతి గురించి నాకు చెప్పరా అన్నట్లుగా చెప్పుకుంటూ, ముందుగా నాకు తెలుసులే కానీ మీరు సైలెంట్గా ఉన్నా చెప్పుకుంటూ ప్రతి ఘట్టంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. చివరి ఘట్టంలో ఇక ఏలియా ఆకాశమునకు అగ్ని రథముల చేత, ఎలీషా చూస్తూ ఉండగానే అగ్ని రథాలు వచ్చేసి ఆత్మరూపిగా, బాహ్య రూపంగా కాదు, అది ఎలీషాకు మాత్రమే కనబడింది. అది ఎలీషాకు మాత్రమే కనబడింది, లేదా ప్రవక్తల శిష్యులకు మాత్రమే బయలుపరచబడింది. అది ఆ అగ్ని రథముల చేత, గుర్రముల చేత, రథముల చేత అతడు ఆకాశమునకు ఎత్తబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఒకరోజు వస్తాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చూడొద్దు నా వైపు, అవన్నీ మీరు రాశారు, చూశారు, విన్నారు, ముఖపరిచయం. ప్రకటన గ్రంథం 11లో ఏమవుతుంది? క్రీస్తు విరోధి పరిపాలన 3.5 సంవత్సరాల మధ్య భాగములో ఏలియా, హనోకు, ప్రాణంతోనే దేవుని రాజ్యానికి పరదేశికి కొనుపోబడిన ఏలియా, హనోకు అని చెప్పబడి 2 సాక్షులు మరలా భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశంలో పరిచర్య చేస్తారు. ఏం చేస్తారు చెప్పాలి? మొదటి 3.5 సంవత్సరాలు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు విరోధి పాలన 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పాలన. ఆ క్రీస్తు విరోధి పాలనలో భూమి మీద పరిశుద్ధాత్మ క్రియలు ఉండవు, పరిశుద్ధాత్మ సేవకులు ఉండరు, పరిశుద్ధాత్మ విశ్వాసులు ఉండరు. అన్నీ సార్వత్రికంగా అభిషేకం పొందుకొని దేవుని చిత్తములో సంఘంగా సిద్ధపడిన ప్రతి విశ్వాసి సేవకుడు క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడి ఉంటాడు. సంఘం ఎత్తబడటం, క్రీస్తు విరోధి పాలన మొదలవటం, మన భాషలో చెప్పుకోవాలి అని అంటే ఎలక్షన్స్ టైం. ఏ టైము? సార్వత్రికంగా ప్రపంచమంతా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఒకరోజు ఎన్నుకుంటుంది. ఒక నాయకుడిని ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికల సమయమే సార్వత్రిక సంఘం ఎత్తబడే సమయం. ఆమేన్. గట్టిగా ఇక వాళ్ళ ఓట్లు వీళ్ళకి పడవన్నమాట. అర్థం కాల? సంఘం యొక్క ఓట్లు క్రీస్తు విరోధికి పడవు. మిగిలిన వాళ్ళందరూ ఓట్లు పడితే మీరు మెజారిటీతో క్రీస్తు విరోధి ఎన్నిక చేయబడతాడు. ఆ రోజుల్లో పరిపాలన 7 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ఒక దేశానికి, రాష్ట్రానికి అయితే 5 ఏళ్ళు ఉన్నాయి. మరి ప్రపంచం మొత్తానికి కాస్తంత నిడివి ఉండాలి కదా. ఆ రోజుల్లో భవిష్యత్ కాలంలో 7 సంవత్సరాలు పాలన. ఈ 7 ఏళ్ళ ఆ క్రీస్తు విరోధి ఎన్నిక చేయబడటం, ఏలియా, హనోకులు ఇజ్రాయేల్ దేశంలో లేవనెత్తబడటం, లేకపోతే అప్పటికప్పుడే ప్రత్యక్షపరచబడటం, 3.5 ఏళ్ళు ఇజ్రాయేల్ దేశంలో పరిచర్యలు, యూదులను ప్రత్యేకంగా క్రీస్తు వైపు మళ్లించగలిగిన అద్భుతాలు, సూచక్రియలు, పరిచర్యలు చేయటం, 3.5 సంవత్సరాల ముగింపులో క్రీస్తు విరోధి వీళ్ళిద్దరి మీద కడుపు మండి వాళ్ళిద్దరిని చంపివేయటం, 3.5 రోజులు వారి శవాలు యెరూషలేము నడివీధుల్లో, ప్రపంచ సోషల్ మీడియా మొత్తం విజృంభించటం, వారి శవములు 3.5 రోజులు యెరూషలేము నడివీధులో ఉండటం, 3.5 రోజుల తర్వాత అందరికీ వినబడేటట్లుగా ఒక స్వరం ఆకాశము నుండి వారి దగ్గరికి రావటం, పైకి ఎక్కిరండి అని పిలవటం. అప్పుడు వారి ఇరువురు ఆత్మ రూపములు దాల్చుకొని ఆరోహణం అవ్వటం. ఏమవటం చెప్పాలి? ఆరోహణ. అది ఒక వాళ్ళకి నిజమైన ఆరోహణం, అది వాళ్ళకి నిజమైన ఆత్మస్వరూపమైన ఆరోహణం. ఇక మీదట దేవుని రాజ్యానికి వెళ్ళి ఇక యుగయుగాలు సజీవులుగా దేవుని రాజ్యములో వారు తేజరిల్లుతారు. ఏం చేస్తారు? తేజరిల్లు. నీతిమంతులైతే తండ్రి రాజ్యములో తేజరిల్లుతారు సూర్యుని వలె అని లేఖనం చెప్పినట్లుగా తేజరిల్లుతారు. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అపోస్తుల కార్యాలు 1:9 ఏం జరిగింది? శిష్యులకి కావలసిన విషయాలన్నీ కూడా చెప్పి ఆయన ఏం చేశారు? వారు చూస్తూ ఉండగానే వారి కళ్ళ ముందు ఆరోహణమయ్యారు. ఒకరోజు మనం కూడా ఆరోహణం అవ్వాలి, అవుతాం ఒక సంఘముగా. బైబిల్లో ఉన్న ఆత్మీయ విషయాలన్నీ కూడా వింటూ, గుర్తుపెట్టుకుంటూ, నేర్చుకుంటూ, పాటిస్తూ, అవకాశం ఉంటే 10 మందికి తెలియచేస్తూ, ఇలా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటే, ఈరోజు ఒక మూల ఉద్దేశం కూడా ఈరోజు వర్తమానం ఈ ఎదుగుదల గురించే. ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటే ఒకరోజు యేసయ్య వస్తారు, మన ఎదుగుదల చూసి, మన సంపూర్ణత చూసి తన రాకడలో తన రాజ్యముగా మనల్ని కొనిపోతారు.
యుగ యుగాల దేవుని రాజ్యములో మనం ఉంటాం. ఆమేన్. అంతకంటే ముందు సంఘం ఎత్తబడ్డాక భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలం కదా, క్రీస్తు విరోధి పాలన కదా. ఇట్ ద సేమ్ టైం అదే 7 ఏళ్ళు మధ్యాకాశంలో ఎత్తబడిన సంఘానికి విందు. ఏంటి? సంఘం ఎత్తబడ్డ 7 ఏళ్ళు సంఘానికి విందు మధ్యాకాశంలో, అదే 7 ఏళ్ళు భూమి మీద విడిచిపెట్టబడిన సంఘానికి, ఇజ్రాయేలీలకి 7 ఏళ్ళు శ్రమలో. వీళ్ళకి ఒక 3.5 ఏళ్ళు, వాళ్ళకు ఒక 3.5 ఏళ్ళు, 7 ఏళ్ళు శ్రమ. ఆ తర్వాత విడిచిపెట్టబడిన సంఘం మరొకసారి యేసయ్య రావటం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సబ్జెక్ట్ కాదు. తర్వాత భవిష్యత్తులో దైవచిత్తం ఉంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము కూడా ఆరోహణం అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? మనము కూడా ఆరోహణం అవ్వాలి అంటే ఏలియా ప్రయాణించిన దారిలోనే మనం ప్రయాణించాలి. ఏలియా ఏ దారిలో ప్రయాణించాడు? ఆరోహణానికి ముందు ఒక 4 విధాల ప్రాంతాలను, 4 విధాల అనుభవాలని ఆయన దాటుకొని వెళ్ళినట్లుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ ప్రాంతాలని మాత్రమే కాక చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ 4 ప్రాంతాలను మనసులో పెట్టుకుంటే మొట్టమొదటి ప్రాంతం ఏంటండి? అందరు చెప్పాలి. అందరు నోరు తెరిచి చెప్పండి. బతుకున్నాళ్ళందరా గిల్గాలు మొట్టమొదటి ఘట్టం, మొట్టమొదటి ప్రాంతం. ఏలియా క్రాస్ చేసిన, లేకపోతే తన యాత్రను ప్రారంభించిన, ఫ్రమ్ స్టార్టింగ్ తన యాత్ర ప్రారంభించిన మొదటి ప్రాంతం ఏంటి? గిల్గాలు. ఈ గిల్గాల్ అంటే ఏంటి? గిల్గాల్లో ఏం జరిగింది అనే ఒక ముఖపరిచయం మనం చదువుకుంటూ వచ్చాం, కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. గిల్గాల్ అంటే ఏంటి? దొర్లింపబడుతాం, రోలింగ్, దొర్లింపబడు. ఎత్తైన స్థలము నుండి ఒక రాయిని దొల్లిస్తే అది దొల్లుకుంటూ ఎలా వెళ్తుందో దానికి సాదృశ్యంగా మీ నింద, మీ అవమానం, మీ బాధల, వేదనలు అన్నీ కూడా ఈ రోజు నుండి నేను దొర్లించేశాను. మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ రోజు నుండి మీరు నూతన వ్యక్తులు, నూతన వ్యక్తిత్వాలతో బ్రతకాల్సిన వ్యక్తులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఆ పేరు ఎందుకు పెట్టబడింది? అక్కడే దేవుడు వాళ్ళతో ఆ వాగ్దానం ఎందుకు చేశారు? అక్కడే మీ అవమానం నేను దొర్లించానని ఆ ప్రాంతములోనే ఎందుకు చెప్పారంటే, ఈయన దొర్లించటానికి ముందుగా 3 విషయాలు చేశారు వాళ్ళు. ఎన్ని విషయాలు అర్థమవుతున్నాయా? మళ్ళీ చెప్తా, ఇబ్బంది ఏం లే, అయిపోయేదాకా చెప్తా. ఇదేం అయిపోదు నాకు తెలుసు. ఏమండి, గుడారాల పండుగలు అయిపోయిన తర్వాత కూడా నడుస్తుందని నాకు అనిపిస్తుంది. అయినా చెప్తా, వినాలి. నిద్రలో లేపని అడిగినా కూడా చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. మా పంతులు మాకు చెప్పే డైలాగ్ అదే. నేను చెప్పలేదు లేనండి ఎప్పుడు. ఏమండి, నిద్రలో లేపు కాదు కదా, బడికి పోయినప్పుడే చెప్పలేదు నేను. నిద్ర సంగతి తర్వాత నిద్రలో లేపు అడిగినా కూడా మీరు చెప్పేయాలి ఈ విషయాలు, ఇది స్ట్రక్చర్ ఇది అని. చేతులు చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. 3 విషయాలు చేశారు. ఏం చేశారు? మొట్టమొదటిదిగా సున్నతి పొందారు. సర్కంసెక్షన్. సున్నతి పొందాలి. చర్మం వేరు చేయబడాలి. లౌకికం, లోక ఆశలు వేరు చేయబడాలి. మనం ప్రత్యేకంగా బ్రతకాలని కొన్ని విషయాలు చెప్పారు. ఆ క్రిందకు వస్తే ఏం చేశారు? పస్కా. ఏంటి? అందరూ పస్కా పండుగను మన పస్కా బలి, మన పస్కా ఆత్మీయ బలి పశువు మన యేసయ్యే. మనం ఈ పస్కాని ఆత్మీయంగా ఆచరించాలని కొన్ని విషయాలు. పస్కాని ఎలా తినాలి? పులియని రొట్టెలతో తినాలి. ఏంటి? చాలా కోణాల్లోనే, వాటిలో ఒకటే చెప్పా. పులియని రొట్టెలు ఏంటి? ఫ్రెష్గా ఉండే పిండితోనే తినాలి. పులియబెట్టిన పిండి కాదు. పులియని ఈ పదాలు ఎందుకు వాడారంటే, వాళ్ళ ఫుడ్ ఏంటి అసలు ఆ రోజుల్లో? రొట్టె. ఏంటండి? రొట్టె. వాళ్ళ ఫుడ్ ఏంటంటే రొట్టె. ఈ రొట్టె చేసుకోవడానికి స్టాక్ అనేది, పిండి ఆ స్టాక్ ఉంచుకోవటం అనేది వాళ్ళకు వాడుక. ఎందుకంటే 3 పూట్ల వండుకోవటానికి అయి ఉండొచ్చు, ఒక 3 రోజులు వచ్చే విధంగా అయి ఉండొచ్చు. లేదా రొట్టె పలచనవ్వాలి అని అంటే కొంచెం పిండి పులవాలి. ఏమవ్వాలి? దోశ రావాలి అంటే, దోశ కరెక్ట్గా మంచిగా రావాలి అని అంటే పిండి పొంగాలి, పిండి పులియాలి. మంచి బ్యాక్టీరియా, ఒక రోజులో మంచి బ్యాక్టీరియా వస్తుంది. కడుపుకు మేలు చేసే బ్యాక్టీరియా, ఆరోగ్యాన్ని ఇచ్చే బ్యాక్టీరియా ఒక రోజులో వస్తుంది. 2వ రోజు 3వ రోజు అని అంటే కొంచెం ఎక్కువ పులుస్తూ ఉంటుంది. అది హెల్త్కి అంత మంచిది కాదు. కానీ మనం ఏం చేస్తాం? అయినా కూడా వండుకోవాలి, చేసుకోవాలి, తినాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? రిఫ్రిజిరేటర్లో పెట్టి మరి 2-3 రోజులు దాన్ని స్టాక్ ఉంచి, అది బాగోలేకపోయినా తప్పదు. దెర్ ఇస్ నో అదర్ వే టు
టు అస్. మనకు వేరే దారి లేదు. నాకు కూడా అప్పుడప్పుడు తల్లిగారు పిండి తెస్తూ ఉంటుంది, నేను 4 రోజులు తింటుందండి. ఇంక వేరే దిక్కు లేదు, వేరే వండుకోవాలి. అదేం వేస్ట్ అయిపోవాలి, వేస్ట్ చేయలేం. తెచ్చిందాన్ని కూర్చోబెట్టు. అందుకని ఒక 4 రోజులు అట్లా ఫ్రిడ్జిరేటర్లో పెట్టి దానికి రకరకాల ప్రయోగాలు చేస్తాం, మొత్తానికి టేస్ట్ అందిస్తాం దానికి. స్తోత్రం చెప్పండి. ఇంకా పులిసింది అని అంటే దాన్ని నేనేం చేస్తానో సన్న ఉల్లిగడ్డలు తరిగి దాంట్లో కలిపేసేసి దాన్ని ఊతప్పం చేసేస్తాను. అప్పుడు ఈ ఉల్లిగడ్డ టేస్ట్తో ఆ దోశ అన్నది కలిసిపోయి చాలా టేస్ట్గా మారుతారు. అట్లానే ఆ రోజుల్లో వాళ్ళు 2-3 రోజుల, ఒక వారం ఆ పిండి ఎంత ఉంటుందో పులియబెడతారు. ఏం చేస్తారు? పూరీలాగా అయ్యుండొచ్చు, రొట్టె లేయర్స్గా రావడానికి అయ్యుండొచ్చు. పిండి పులియబెట్టడం సర్వసాధారణమైన విషయం. మీరు తింటే తిన్నారు అబ్బాయి, అట్లాగా తప్పదు మీకు. కానీ నా కొరకు పస్కా పాటించేటప్పుడు పులియని పిండినే వాడాలి, పులియని రొట్టెలే తినాలి. ఫ్రెష్గా వండబడిన వంటకమే మీరు తినాలి. దానికి అర్థం ఏంటి అన్నట్లుగా నేను శాస్త్రుల పరిచయాల వేషధారణ, అబద్ధ బోధ ఇలాంటి కొన్ని విషయాలు చెప్పున్నాను. సున్నతి పొందారు, పస్కా ఆచరించారు. 3వదిగా మనం చదువుకుందాం. ఇది కొంచెం క్రొత్తగా ఉంటుంది. జాషువా ద బుక్ ఆఫ్ 5:11-12. యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 11-12 వాక్యాలు. మన్నా మానిపోయేను, అటు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయేను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. నా వైపు చూడండి. మన్నా మానివేశారు. చెప్పాలి. ఆ దేశపు పంటను తిన్నారు. కొంచెం కొత్తగా ఉంటుంది, ఎందుకంటే చాలా కాలం క్రితం నుండే మనం మన్నా తినాలి అని చెప్పుకుంటూ వచ్చాం. ఏం తినాలి? మన్నా దేనికి సాదృశ్యం? వాక్యానికి. మన్నా వాక్యానికి సాదృశ్యం. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే, మీరు మన్నా తినటం మానేయాలి. ఏం చేయాలి? అర్థం చేసుకోండి జాగ్రత్తగా, క్లియర్గానే చెప్తా. పాయింట్స్ ఏం లేవని చెప్పాయి కదా. దీని మీద నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, ఒక 5, 6, 7 అట్లా ఉన్నాయి. కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను. మన్నా మానివేయాలి. ఏం చేయాలి చెప్పాలి. మన్నా మానివేయాలి. మన్నా ఏంటి? యోహాను సువార్తమానం 6:31-35 వరకు నోట్ చేసుకోండి. 47-51 వరకు చదవండి. చనిపోయిరి. నేను అని చెప్పబడే దీనిని తినేవాడు మాత్రం పొరపాటును కూడా చావడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అనబడే నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనను నేనే అని చెప్పబడే ఈ ఆహారాన్ని భుజించితే వాడెప్పుడూ కూడా జీవిస్తాడు. నేనిచ్చే ఆహారం లోకానికి జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అరే బాబు, మా పితరులు మన్నా తిన్నారు, మేము కూడా మన్నా తింటాం. మా పూర్వీకులు మన్నా తిన్నారు, 40 సంవత్సరాల అరణ్యంలో మన్నాని తిన్నారు, మేము కూడా అదే తింటాం అని అంటే, మన్నా తిన్న ప్రతి ఒక్కరు కూడా మన్నా అయిపోయాడు. ఏమైపోయాడు? దేనికి? మన్నా తిన్నందుక? కాదు. మన్నా తిన్నందుక? కాదు. మన్నా దగ్గర మాత్రమే వారి ఆత్మీయ జీవితాన్ని ఆపుకున్నందుకు. మన్నా మాని ఒక బలమైన ఆహారం నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నానయ్యా, ఆహారం తినండి. ఎప్పుడు మన్నా అని ప్రారంభ బోధ అని చెప్పబడే
ఈ మన్నా దగ్గరే మీ జీవితాలు ఆగిపోకూడదు. మీరు బలమైన తిండి తినాలి. ఆ తిండి ఏంటంటే జీవాహారం అని చెప్పబడే నేనే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు జీవమునివ్వగలిగిన మన్నాను మీరు తినండి. ఏమన్నా? ప్రకటన 2:17 ఏమంటుంది? మరుగై ఉన్న మన్నా అని ఉంటుంది. ఏముంటుంది? అదే క్రీస్తు. ఆమెను చెప్పండి. మీరు తినాల్సిన మన్నా 3 types ఆఫ్ మన్నా ఇస్ దేర్ ఇన్ ది బైబిల్. 3 రకాల మన్నాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? చెప్పాలి గట్టిగా. ఒకటి బయట దొరికే మన్నా. ఏంటది? అందరూ ఒప్పుకోవాలి. బయట దొరికే మన్నా అది సువార్త. ఏ క్రైస్తవుడు కూడా సువార్తలో వినిన ఆ బోధ దగ్గరే ఆగిపోకూడదు. రెండవదిగా బంగారు పాత్రలో ఉన్న మన్నా. ఏంటో చెప్పండి. అందరూ కొంచెం మన్నా తీసి బంగారు పాత్రలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి మందసంలో పెట్టారు. ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా చెడిపోదు. ఇప్పుడు బయట దొరికే మన్నాతో సంతృప్తి చెందకుండా బంగారు పాత్రలో ఉన్న మన్నా దగ్గరికి రావాలి. బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలి. లోపల ఉన్న వాళ్ళు బంగారు పాత్రలో ఉన్న మన్నాను, ఉపదేశమును విని 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 మహిమ కలిగిన మన్నా కొరకు సిద్ధపడాలి. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి. బయట దొరికే మన్నా, బంగారు పాత్రలో మన్నా, మరుగై ఉన్న మన్నా. చెప్పండి. బయటికి పోతారా? బయట దొరికే మన్నా, బంగారు పాత్రలో మన్నా, మహిమ కలిగిన లేకపోతే మరుగై ఉన్న మన్నా. ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యములో ఎదుగుతూ వెళ్ళాలి. ఒరే బాబు, మీరు ఇంకా మన్నా దగ్గరే, మన్నా అనుభవంలోనే ఉన్నారేమో. అక్కడే ఆగిపోవద్దు. మీరు ఎదగాలి. మీరు తెలుసుకోవాలి, జీవాహారం నేనే. నన్ను తినేంత వరకు మీరు ఆత్మలో ఆత్మీయతలు ఎదగాలి. నన్ను తెలుసుకునేంత వరకు మీ నరములలో, మీ ప్రతి అవయవంలో, మీరు ప్రతి ఆత్మీయతలో నన్ను జీర్ణించుకునేంత వరకు కూడా మీరు ఎదగాలి. ఏమవ్వాలి? చెప్పండి గట్టిగా. మీరు ఎదగాలి. చూడండి, ఈ మన్నాని నేను పాలతో పోలుస్తా. దేంతో? చెప్పాలి. పాలు లేదా చిన్నతనంలో పిల్లలకి చెప్పబడే నర్సరీ స్టడీస్ అని చెప్తా. ఏంటో చెప్పండి అందరూ గట్టిగా. చిన్న పిల్లలకి స్కూల్లో ఆటలాడిస్తూ చెప్పే మూల పాఠాలు. ఏంటవి? మూల పాఠాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25. గట్టిగా. కాబట్టి మనం విశ్వాసం ద్వారా క్రీస్తు దగ్గరకి మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం, పాత నిబంధన మనకి బాల శిక్షకుడు, ట్యూటర్, మూలోపదేశకుడు లేదా చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఎవరో చెప్పండి? బాల శిక్షకుడు. మూల పాఠాలు నేర్పేవాడు. బాల శిక్షకుడు అయ్యాడు. అయింది. ఇప్పుడు విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి బాల శిక్షకుని క్రింద మనం ఉండాల్సిన పని లేదు. నా వైపు చూడాలి. ఇక వివరిస్తా. బాప్తిస్మము, సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు పుట్టాడు. ఏమయ్యాడు చెప్పండి? మనందరి కొరకు పుట్టాడు. యెరూషలేము నడివీధుల్లో తిరిగాడు, సేవ చేశాడు. మనందరి పాప క్షమాపణ కొరకు తెలిసిందే చెప్పండి. మనందరి పాప క్షమాపణ కొరకు చనిపోయాడు. 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చాలామంది సువార్త బోధ దగ్గరే ఆగిపోతున్నారు. యేసయ్య నా కొరకు పుట్టాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్య చేసిన పని దగ్గర ఆగుతున్నారు తప్ప అరే మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడు మన కొరకు చేసిన పని దగ్గరే ఆగిపోయినా కొన్ని బోధలు. దేవుడు నీ కొరకు చేసే పనులే చెప్తారు కొన్ని చోట్ల. ఏం చెప్తారు? వినబడట్లా. దేవుడు నీ కొరకు చేసే పనులే, నీ కొరకు చేసిన పనులే, దేవుడు నీతో ఉండే పనులే చెప్తారు తప్ప అరే నీవు దేవుడి కొరకు ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చేయే చెప్తారు. ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు,
ఏమండి బొగ్గురే గనులు ఇస్తాడు, చెప్పండి, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, కొన్ని ఉండాలి అట్లా. కానీ అదే పనిలో ఉంటారు కొంతమంది. మూలోపదేశాలు. ఏం ఉపదేశాలు చెప్పాలి? ఈ ఉపదేశాలతో నీవు పరలోకానికి వెళ్ళటం కష్టం. నువ్వు మానేయాలి ఇవన్నీ తింటాం. ఏం తింటాం మానేయాలి? ఈ మన్నా అని చెప్పబడే మూలోపదేశాన్ని నువ్వు ఈరోజు మొదలుకొని ప్రత్యేకంగా మానేయాలి. ఈ సంవత్సరం ముగింపులోనే మానేయాలి. నేను దేవుని కొరకు ఏం చేయాలి? అరే నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు దర్శించాడు, ఎందుకు తన రక్తంతో కడిగాడు, ఎందుకు నా కొరకు పునరుద్ధరణే లేచాడు, ఎందుకు ఉపదేశంలో చేర్చాడు, శ్రేష్టమైన బోధ ఉపదేశం నాకే ఎందుకు వినిపిస్తున్నాడు? ఇంకొంచెం ఎదగాలి. ఏం చేయాలి చెప్పండి? ఇంకొంచెం ఆలోచనలు కొంచెం అభివృద్ధి చెందాలి. కొరింథీ మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక చూడండి, 2:1-3 వరకు. మాని, అది గుర్తుపెట్టుకోండి, మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, మన్నా అని చెప్పబడుతున్న నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తం ఈ పాలను అపేక్షించుడి. నా వైపు చూడండి, నా వైపు చూడాలి. పాలు త్రాగాలి. ఏం చేయాలి చెప్పండి? పుట్టిన శిశువు ఖచ్చితంగా పాలు త్రాగాలి. కొత్తగా రక్షణలోనికి వచ్చిన వారు ఖచ్చితంగా మూలోపదేశాలు వినాలి, ఖచ్చితంగా మూలోపదేశాల్లో నాటబడాలి. ఖచ్చితంగా యేసయ్య నా కొరకు పుట్టాడు, నా కొరకు పెరిగాడు, నా కొరకు ఎదిగాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు పునరుద్ధరణ తిరిగి లేచాడు, నేను ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. ఈ మూలోపదేశాలన్నీ కూడా నీవు వినాలి, పాలను అపేక్షించాలి. కానీ ఆ పాల దగ్గరే ఆగిపోకూడదు. అది నేను చెప్పేది. పుట్టిన ఏ శిశువైనా, ఆడపిల్లలు మగపిల్లలు ఏ శిశువైనా జీవితాంతం పాలు తాగుతూనే ఉంటారా? మీరు చెప్పండి. మీకు తెలిసిందే చెప్పండి. బిడ్డ పాలు తాగగలిగిన వయసు ఎంత? మహా అయితే 2 లేదా 3 ఏళ్ళు సంపూర్ణం. 3 ఏళ్ళ తర్వాత బిడ్డ పాలు మానిపించాలి. బిడ్డకి పాలు మాత్రమే జీర్ణించుకునే ఒక వయసు 3 ఏళ్ళు. 3 ఏళ్ళ తర్వాత కాస్తంత అన్నం, కాస్తంత బలమైన తిండి జీర్ణించుకునే జీర్ణ వ్యవస్థ అతనికి ఆ అవగాహనలోనికి వస్తుంది. జీర్ణ వ్యవస్థ మొదలవుతుంది. చిన్న పిల్లలకి 10వ తరగతి పాఠాలు చెప్పరు. ఏమండి, చిన్న నర్సరీ స్టూడెంట్లకి ఏం చెప్తారు అని అంటే ఆడిస్తారు, పాడిస్తారు, పాఠాలను పాటల రూపంలో చెప్తారు. ఏం చెప్తారు? కొట్టరు, గద్దించరు, శిక్షించరు. పెద్దగా ప్రేమగా ఆడుతూ పాడుతూ లాలిస్తూ నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళ బుర్రల్లోనికి ABCDలు ఎక్కేటట్లుగా, IEలు ఎక్కేటట్లుగా, మూలోపదేశాలు మూల పాఠాలు ఎక్కేటట్లుగా చాకచక్యంగా స్పెషల్గా వాళ్ళ కొరకు కొంతమంది టీచర్లు మాస్టర్లు ఉంటారనమాట. ఏమంటే ఈ రోజుల్లో లేరులేండి, నేను ఆ రోజుల గురించి చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎవరు లేరు, ఆ రోజుల గురించి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా కొంత మూల పాఠాలు నేర్పించడానికి ఉంటారన్నమాట. కొన్ని ఆశీర్వాదాలు మీకు కావాలి, కొన్ని ఆశీర్వాదపు బోధలు మీకు కావాలి. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయుదురుగాక. కావాలి 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 దేవుడు మీకు చేసే మూలోపాఠాలు మూలోపదేశాలు మీకు కావాలి. పాలు త్రాగాలి. ఏంటో చెప్పండి? పాలు త్రాగేవాడు శిశువే. ఏంటి? పాలు తాగేవాడు శిశువే. పాలే తాగుతూ ఉంటే నువ్వు శిశువే, నువ్వు ఎదిగిన వాడవు కాదు. నువ్వు ఎదగకపోతే జరిగే నష్టం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, నేను చెప్తా ఉండండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయం మొదటి 2 వాక్యాలు. సహోదరులారా,
ఆత్మ సంబంధులైన మనుషులతో, ఆత్మీయులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన్నా మానివేయాలి. ఏంటది చెప్పండి? మన్నా. ఈ వర్తమానంలో మన్నా ఈజ్ ఈక్వల్ టు మూల పాఠాలు. ఏంటి? లేదా పసిపిల్లలు తాగే పాలు, ఆ వయసు అన్నమాట. ఇప్పుడు అదే పనిలో ఎదిగిన వాళ్ళు ఉండకూడదు. కొంచెం మనుషుల క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడటానికి నేను మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచా కానీ అన్నముతో మిమ్మల్ని పెంచల. మీరు ఇంకా శరీర సంబంధాల యూనిట్ వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. నా వైపు చూడండి. పిల్లలకి మీరు ప్రయోగం చేయండి. 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 10, 15, 20 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పాలతోనే పెంచండి. ఏమండి? ప్యాకెట్ పాలు కాకపోయినా గేదె పాలు దొరికినా కూడా పాలతోనే పెంచండి. వాడి అవయవాలు కానీ, మేధాశక్తి కానీ, వారి ఆరోగ్యము కానీ ఎదగదు. వయసులో ఎదుగుతుంటాడు. ఏం ఎదుగుతుంటాడు? పాలతోనే. 3 ఏళ్ళు దాటాక కూడా బలమైన తిండి తినడానికి వచ్చినప్పుడు కూడా, ఆ వయసు వచ్చినప్పుడు కూడా బలమైన తిండి పెట్టకుండా పాలే ఇస్తుంటే, తల్లి 5 ఏళ్ళు వచ్చినా 10 ఏళ్ళు వచ్చినా బిడ్డకు పాలు మానిపించకుండా పాలతోనే పెంచుతుంటే ఆ బిడ్డ జ్ఞానములో కానీ, ఏమండి, మానసికంగా కానీ, శరీర అవయవాలు కానీ, లోకములో అందరితో కలిసి ఎదిగే ఎదుగుదలలో కానీ ఎదగలేడు. బిడ్డకి ఏం కావాలి 3 ఏళ్ళ తర్వాత? చెప్పండి గట్టిగా. బలమైన తిండి. పాలు కూడా ఆహారమే, కానీ బలమైన తిండి కాదు. ఇప్పుడు ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఆశీర్వాదం. చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మామూలుగా నేను మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నాను. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నా, మందిరంలోకి వచ్చాక ప్రార్థన చేసుకున్నా, నాతో మాట్లాడు యేసయ్యా అని ప్రార్థన చేసుకునే ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉద్దేశం చెప్తా. కొంతమంది ఉద్దేశం ఏంటంటే, ఏమండి, ఆ బీరువా కొనుక్కునే దగ్గరో, ఫ్రిడ్జ్ కొనుక్కునే దగ్గరో, లేకపోతే వస్తువులు కొనుక్కునే దగ్గరో, స్థలాల దగ్గరో, పొలాల దగ్గరో, ఇల్లు దగ్గరో, ఏమండి, ఈ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే దగ్గర దేవుడు నాతో మాట్లాడాలి. ఏమండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు ప్రార్థన చేసుకుని పోతే ఇక పనులు ప్రారంభిస్తే ఇంకా అభివృద్ధి. సాక్ష్యాలు చెప్తాం. ఏం చెప్తాం? ఒప్పుకోండి, గట్టికి తిట్టను, కొంచెం అట్లా. బలమైన తిండి అని చెప్తే నేనేం మిమ్మల్ని అనకపోతే ఎట్లా? కొంచెమే గట్టిగా ఏం చెప్పను. సాక్ష్యాలు చెప్తాం. మంచి మనసుతో చెప్తున్నాను. సాక్ష్యాలు చెప్తాం. ఏం చెప్తాం? సాక్ష్యాలే. ఏం చెప్తాం? అన్న, దేవుడు మేలులు చేశాడు నా బతుక్కి. నేను మిమ్మల్ని అన్ను, నా బతుక్కి నేను పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను అభిషేకించాడని ఒక సాక్ష్యం. నేను 1 గంట ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి ప్రభు దగ్గర ప్రయాసపడితే దేవుడు నా కృప, ఆ అభిషేకం, ప్రార్థనాత్మ ఇచ్చాడు అనే ఆ సాక్ష్యం. నాకు ఎంత ఏడ్చినా లేకపోతే ఎంత ప్రార్థించినా కన్నీటి ప్రార్థన రాదండి. అదొక వరం అని, అదొక భాగ్యమని, కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు అని మీరు చెప్తుంటే మాకు ఆశ పుడుతుంది. కానీ ఏమండి, కన్నీళ్ళు మాత్రం రావండి. కన్నీటి ప్రార్థన కోసం నేను ప్రభు సన్నిధిలో వేడుకున్నా, దేవుడు నాకు కన్నీటి ప్రార్థన ఆత్మని, అనుభవాన్ని ఇచ్చాడు. నా పిల్లలు సన్నిధిలో కనబడాలని ప్రభు సన్నిధిలో వేడుకున్నా, నా పిల్లల సన్నిధిలో కనబడుతున్నారు. మా ఇంటి ఆయన, బంధువులు, మా వాళ్ళందరూ మారాలని ప్రభు సన్నిధిలో గోజాడా. ప్రభు ఆ దిశగా కార్యం చేశాడు. మంచి మనసుతో ఉన్న 40 మంది మంచి మనసుతో సంతానం కోసం ప్రార్థన చేసుకున్న సంతానం కలిగింది. బీరువా కోసం ప్రార్థన చేసుకున్నా, బీరువా డబల్ డోర్, ట్రిపుల్ ఉంటుందా? 4 డోర్లు, 4 డోర్లు బీరువా దేవుడిచ్చాడు. ఇంకా ఉద్యోగం, ఇంకా ఆరోగ్యం ఉండాలండి. బిడ్డ పాలు తాగాలి. ఏం చేయాలి? ఉండాలి. దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలి. కానీ అక్కడే ఆగిపోతే ఎట్లా? మన్నా తిన్న 30 లక్షల కాలు బలం మన్నైపోయినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తే చెప్పారు. కారణం ఏంటంటే మన్నా తిన్నందుకు కాదు, మన్నా దగ్గర వారి ఆత్మీయత ఆగిపోయింది.
నీళ్లు లేకపోతే గొడవ, తిండి లేకపోతే గొడవ, మాంసం లేకపోతే గొడవ, షెల్టర్ నీడ లేకపోతే గొడవ, శత్రువులు కొంచెం బలవంతులను తెలిస్తే గొడవ. అరే ప్రతి దానికి దేవుని దగ్గర నుండి పొందుకునేదానికే ప్రార్థనలు, ఏడుపులు, గగ్గోలలు, రకరకాల సనుగులు కొనుగులు తప్ప. అరే నన్ను ఐగుప్తులను ఎందుకు విడిపించాడు? ఆ లోకం, ఆ వ్యసనం, ఆ పాపం, ఆ శాపముల నుండి ఆయన నన్ను రక్షించిన ఉద్దేశం ఏంటి? నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ గాడ్? దేవుని కొరకు నేనేం చేయాలి? దేవుని కొరకు నేనేం చేయాలి? అడిగామా? గొప్ప దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తున్నావా, ఆశీర్వదించే దేవుణ్ణి అనుభవిస్తున్నావా? ఏమండి, పాలుంటాయి, నీళ్ళుంటాయి, నీళ్లు కలిసిన పాలుంటాయండి కుండలో. హంసం తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకో, ఏమండి, హంసం తీసుకెళ్ళి అక్కడ పెట్టి తాగన్నాం అనుకో, 100% పాలు కలిగిన పాలనే ఏమండి మొత్తం కల్తీ అయి ఉంటుందని మనం అనుకుంటాం. కానీ హంసకి దేవుడిచ్చిన ఆ నేచర్, దేవుడిచ్చిన ఆ గుణం దానికి ఉంది. 100% పాలు కలిగిన పాలనే అది గ్రహిస్తుంది, నీళ్ళు కలిసిన దాన్ని గ్రహించదు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. పాలు నీళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి, పాలు నీళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. నేను మీకు విషయం చెప్పునా, మనకి నిర్గమకాండం స్టార్టింగ్ నుంచి ఆ 4 కాండాలు దగ్గర దగ్గర బైబిల్లో పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలుకి ఇస్తానన్న వాగ్దాన భూమి యొక్క లక్షణం చెప్పబడింది. 2 లక్షణాలు ఏంటవి? పాలు, తేనె. పాలు, తేనె. పాలు ఉన్నాయి, తేనె కూడా ఉంది. పాలు వాక్యమే, తేనె చెప్పాలి, తేనె వాక్యం, పాలు వాక్యం. ఇప్పుడు వీళ్ళు దేన్ని గ్రహించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? పాలు, పాల స్థితి, మన్నా, దేవుని దగ్గర నుండి పొందుకోవాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. రక్షణ పొందే కదా చాలు, యేసయ్య వస్తాడు కదా చాలు, ఏమండి బాప్తిజం పొందే కదా చాలు. కుదిరినప్పుడంతా మందిరానికి పోతామ్మా, చూడాలి తల్లి. ఆమెన్ లాక్కో, ఆమెన్ చూడండి, ఇట్లాగండి, హల్లెలూయా చేతులు ఇటు హల్లెలూయా గట్టిగా. చేతులు లేవా? పోయినాయా? చేతులు ఎత్తబడ్డాయి, మీరు ఎత్తబడ్డారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పాల దగ్గరే, దేవుని దగ్గర నుండి ఏం పొందుకోవాలో బతుకులకి అది తప్ప, దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అవి ఇవ్వు, దేవా నాకు ఇవి ఇవ్వు, నా పిల్లలకి, నా కుటుంబానికి, భర్తకి, భార్యకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, అత్తలకి, మామలకి. రేపో మాపు పోయి ముసల్దాన ఆరోగ్యం కోసం కూడా కన్నీరు గార్చి చెప్పండి, పరిపూర్ణంగానే ఇవ్వమని ఏమండి. కళ్ళు ఊడిపోయినా పరిపూర్ణంగానే ఇవ్వం, ఏమండి. కళ్ళు పూర్తిగా నాశనం అయిపోయినా పరిపూర్ణంగానే ఇవ్వం మనిషిని మనం. అటు సావనివ్వము, ఇటు చెప్పండి, అటు జావనివ్వము, ఇటు బతకనివ్వము. ఎక్కడో ఒక చిరు ఆశ ముసల్దానికి కూడా, ఏమండి. మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోతానయ్యా అందంట వెసిలంతో ఒక ముసల్ది. మనవరాలు పెళ్ళా, సంబంధం చూద్దాం, మన పిల్లకాయలు చాలామంది ఉన్నారు. ఎక్కడుంది, ఎంత చదువుకుంటుందని అంటే ఉయ్యాల్లో ఉందంట. 80 ఏళ్ళు ముసలిది ఉయ్యాల్లో ఉన్న మనవరాలు పెళ్ళి చూడాలి అంటే ఏంటండి, ఇండియన్ అనుకుంటుందా, కొరియన్ అనుకుంటుందా? హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు కూడా కోరుకునే స్థితే. ఒక్కసారైనా దేవా నీ కోరిక ఏంటి, నీ ఆశ ఏంటి? ఎదగాలి. పాలు తాగే స్థితిలోనే ఆగిపోకూడదు. మీరు పాలు తాగే వాళ్ళే అయితే మీరు బలహీనులు అంటాడు పౌలు ఇక్కడ. మీరు పాలు తాగే శిశువులే అయితే మీరు శరీర సంబంధాలు అంటాడు పౌలు ఇక్కడ. మరి శరీర సంబంధాలే కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఇవే. ఇంకా ప్రభువా మాకు తిండివు, మాకు నీడనివ్వు, కూడు గుడ్డ. రాజీవ్ గాంధీ ఏ గాంధీ చెప్పండి, కూడు గుడ్డ. కాంగ్రెస్ ఒక బలమైన పార్టీగా ఎదగటానికి మూలోపదేశం ఏంటి దానికి? ఆ పార్టీకి రాజీవ్ గాంధీ ఎజెండా, లేకపోతే అంతకు ముందున్న నెహ్రూ గారు, లేకపోతే అంతకుముందు ఆయన ఇంకా మూలపితరుడు ఎవరు అయినా రాజీవ్ గాంధీనా? సరే, ఏదో ఒక గాంధీ, ఖచ్చితంగా గాంధీ, మహాత్మా గాంధీ మాత్రం కాదు, ఒక గాంధీ ఆయన, రాజీవ్ గాంధీ అనుకుందాం. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళ ఎజెండాస్ మెయిన్, వాళ్ళ పార్టీ స్థాపించిన కొత్త ఎజెండా ఏంటి? కూడు గుడ్డ. అంతే. మనిషికి ఇవి ఇవ్వాలి, మనిషికి తిండి ఉండాలి, తక్కువ రేట్లో బియ్యం అందాలి,
మనిషికి గూడు ఉండాలి, తక్కువ స్థలంలో ఒక షెల్టర్, ఒక నీడ ఉండాలి. ఏమండి, మనిషికి తక్కువ రేట్లో మంచి బట్టలు ఉండాలి, లేకపోతే కూలీలే పెంచాలి, వాళ్ళు బట్టలు వేసుకొని మంచి శుభ్రంగా తిరగాలి. కూడు గూడు గుడ్డ, అంతే. దేవుని దగ్గర నుంచి శరీరం ఆశించేది ఏంటంటే ఇవే, ఈ మూడే. అయ్యా మేము సమృద్ధికి తినాలనైనా, అయ్యా మేము మంచి బట్టలు వేసుకొని తిరగాలనైనా, అయ్యా మాకు మంచి షెల్టర్ ఉండాలనైనా. దేవుండి, అదే ఆలోచన దావీదుకు ఉండుంటే ఈరోజు ఆయన మహారాజు అయి ఉండేవాడా? ఆ వేరు చిగురుల ఆ అంకురముల నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉద్భవించగలిగేవాడా? దేవుండి, దావీదు కుమారుడు అనే పేరు చెప్పుకునేదానికి ఇష్టపడగలిగిన మనస్తత్వం యేసయ్యకి రావడానికి కారణం ఏంటి? సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం నా వైపు చూడండి. అక్కడ ఏముంటుంది? నేనేమో దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరిలో నివసిస్తున్నా, కానీ నా దేవుని మందసం మాత్రం, దేవుని గురించి ఆలోచించేది ఎక్కడ? ఆత్మీయతలో ఒక ఎదుగుదల ఎక్కడ? బిడ్డ పసివాడిగా ఉన్నంత వరకు నా తల్లిదండ్రులు నాకేం చేస్తారని ఆలోచిస్తారు. అవునంటారు కదంటారు? గట్టిగా ఫీడ్బ్యాక్ ఉండాలి, రిప్లై ఉంటేనే సప్లై ఉంటుంది. ఏమండి, చిన్న పిల్లలు ఉన్నంత వరకు కూడా 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్ల వయసు ఉన్నంత వరకు కూడా పిల్లలు ఏం ఆశిస్తారండి? మా నాన్న నాకేమిస్తాడు, మా అమ్మ నా పుట్టినరోజు వచ్చింది వాళ్ళు నాకేమిస్తారు. కానీ బిడ్డ డిగ్రీ ఆ స్థాయి అంతా ఉద్యోగాలు చేసే స్థాయికి ఇట్లా ఎదిగినప్పుడు ఒక సరైన బిడ్డ ఆశించే ఆలోచించే ఆలోచనలు ఎట్లుంటాయి? నేను నా కుటుంబం కొరకు ఏం చేయను, నేను నా తండ్రి నన్ను కన్నాడు, తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి నా ఉద్యోగమా, వ్యాపారాలు, లేకపోతే నా పనిపాట్లుగా, లేకపోతే నా ఆరోగ్యం కోసమా, ఆరోగ్యం బాగోలేనప్పుడు లక్షలు ఖర్చు పెట్టారు. రకరకాలుగా బిడ్డ తల్లిదండ్రులు నా కొరకు ఇన్ని కష్టం ఆలోచించే వయసు వస్తుంది. ఒక వయసు ఏంటది? ఒక వయసు వస్తుంది. ఒక వయసు భలే ఉంటుంది. ఈ పదం ఎక్కడది? హెబ్రీ పత్రిక చదివామా? ఓకే, చదివాము. కొరింథీ చదవలేదా? హెబ్రీ పత్రిక 5:11 నుండి చూడండి. హెబ్రీ పత్రిక 5:11 నుండి క్లియర్గా నోట్ చేసి, ఇక్కడ పాయింట్స్ ఏమి లేవు, ఇంక 4 రెఫరెన్స్లు ఉన్నాయి, అవి చెప్పి ముగిచ్చేస్తాను. కాలాలను బట్టి చూస్తే మీరు కూడా నిలబడి చెప్పగలిగే స్థాయికి ఎదిగేవాళ్ళు. కాలాలను బట్టి, ఏ కాలాన్ని బట్టి చూడాలి ఆ మెజర్మెంటు? రక్షణ పొందిన కాలం దగ్గర నుండి, పుట్టినప్పటి నుంచే కదండి బిడ్డోడికి, ఆ పాపకి, ఆ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ రాసేది ఎప్పుడండి? కడుపులో పడినప్పుడా, కడుపులో బయటికి పడినప్పుడా? చెప్పండి. కాలాలను బట్టి చూస్తే, మీరు బాప్తిజం పొందినది మొదలుకొని ఈ రోజు వరకు కాలాలను బట్టి చూస్తే బైబిల్ మొత్తం తెలిసి ఉండాలి. ఏంటది బోయస్ గారు? బైబిల్ మొత్తం తెలిసి ఉండాలి, వాక్యం మొత్తం తెలిసి ఉండాలి, ఉపదేశం మొత్తం తెలిసి ఉండాలి, కాస్తైనా అవగాహన ఉండాలి. ఏమండి, కాలాలను బట్టి చూస్తే వాక్యం తెలిసి ఉండాలి, కానీ మీరు బోధకులుగా ఉండాలి, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఈరోజు నేను మీతో చెప్పాల్సి వస్తుంది. చూసారా? అరే బాబు, మన స్థితి ఇది కాదు, ఇది దేవుడు మనం ఉంచిన స్థితి అని, మనం ఎదగాల్సింది ఇలా అని. ఏమండి, మీరు రక్షణ పొందిన ఇన్ని సంవత్సరాలకి ఈరోజు ఒక పాస్టర్ గారు, రోసనా మినిస్ట్రీస్ పాస్ గారు వచ్చి మీకు చెప్పాల్సిన పరిస్థితి చూసారా? ఒక్క నిమిషం. 6 ఉంటుంది 5. ఓకే, చెప్పండి, చదవండి. మీరు పాలు త్రాగాల్సిన వాళ్ళే కానీ బలమైన ఆహారం అయితే మీరు ఇంకా తినే పరిస్థితిలో లేరు. శిశువే, నువ్వు ఎంతకాలం పాలు తాగుతుంటావు, ఎంతకాలం ఆశీర్వాదాలే పట్టుకొని తిరుగుతుంటావో, ఎంతకాలం నవ్వుతో నా భవిష్యత్తుని పెట్టుకొని తిరుగుతుంటావో అంతకాలం నువ్వు శిశువే, నువ్వు పరిపూర్ణుడవు కాదు. వయస్సు వచ్చిన వారు, కింద ఫుట్ నోట్లో పరిపూర్ణులు అనే పదం ఉంటా. వయసు వచ్చిన వారు మేలేది కీడేది అని వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వాళ్ళకే తగును. ఎంత తిట్టినా, ఎన్ని ఉపదేశాలు చెప్పు, చిట్ట చివరకు మోహం మీదే, తెలియదులేనాయన కొంచెం మౌనంగా ఉండి పక్కనే అని అన్నా, ఏమండి, కాదులే తల్లి నీకు తెలియదు, ఊరికే తలకాయ పని చేయదు, నీకు గుమ్మడికాయ అంత తలకాయ పని చేయదు,
గుజ్జు లేదు కొంచెం కూడా అని అన్న ఏమండి ఊనంగా తలదించుకొని పోయి ఏమండి నీతిమంతులు తిట్టుట నాకు తైలాభిషేకం, ఆశీర్వాదం కాదు, నీతిమంతులు కొట్టుట తిట్టుట నాకు తైలాభిషేకం. ఓ నువ్వు రాయి, స్టోన్ ఏంటి రాయి, నువ్వు మామూలోడి కాదు, నువ్వంతా ఏలు ముద్ర టీకానా అనుకుంటున్నావు, అవి కాలం పోయింది. రాయి నువ్వు, నీ మీదనే సంఘం కడతా చూడు భవిష్యత్తులో. వేస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కానీ నీ మీదనే సంఘం కడతా. ఎంత గాలి కొట్టాలో అంత గాలి కొట్టాడు. ఎవరు? యేసు ప్రభు పేతురు గారికి. ఎందుకంటే అది నిజమే, భవిష్యత్తులో నిజంగా జరగబోయే చెప్పాడు. నువ్వు రాయి పీటర్, నువ్వు కేఫా రాయి, నువ్వు నీ రాయి మీదనే నేను సంఘాన్ని కడతా. నువ్వు బలంగా వాడబడాలి, నువ్వు వీళ్ళందరిని బలపరచాలి, నువ్వు మెయిన్ ఇక్కడ మెయిన్ లీడర్ నువ్వు అని చెప్తే అంత సీడుందంటావు మనలో. ఈ మనిషి తెగబోగొడుతూ ఉన్నాడు, మన దగ్గర ఆస్తిపాస్తులు కూడా లేవు, ఏమైనా దశమ భాగాల కోసం అడుగుతున్నాడా అంటే ఏమండి తెగబోగొడుతున్నాడు, అంత సీన్ ఉందంటావా? ఏమో ఏమో బాబాయ్ నాకు కూడా తెలీదు. అందరయ్య అక్కడ ఆంటీ ఎదురు చూస్తుంది. ఎవరు ఆంటీ? పెళ్ళైనడు కదా పాపం, పెళ్ళైనడు కదండి. మరి జీతభత్యాలు లేకుండా ప్రభు దగ్గర పరిచయాలు తిరగతా ఉంటే మరి అక్కడ తిండి పెట్టేది ఎవరు? చీపురు గట్ట తీసుకొని గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది నీ కోసం. నువ్వు రాయి తర్వాత నీ సంఘం కట్టే తర్వాత ఏమండి ఒక్కొక్కడు సర్లే ప్రభు పొగుడుతున్నాడు కదా అని చెప్పి అంతా పొగిడించుకున్నాడు, హాయిగా బాగుంది. ప్రభు పొగిడిన తర్వాత వెంటనే ప్రభు ఒక ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో పేతురు సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చెప్తాను. ప్రధాన యాజకుల చేతికి, అధికారుల చేతికి, నరహంతకుల చేతికి, సైనికుల చేతికి, దుర్మార్గుల చేతికి నేను అప్పగించబడే సమయం దగ్గర పడుతూ వస్తుంది. వాళ్ళు నన్ను రాజుల దగ్గర తీసుకెళ్ళి అప్పగిస్తారు, వాళ్ళేమో నాకు సిలువేస్తారు, నేను సిలువలో మరణిస్తాను, అయినా కూడా భయపడొద్దులే, 3వ రోజు తిరిగి లేస్తానంటే అప్పుడు 10 మంది 11 మంది మౌనంగా వింటానన్నాడు. యోధ మాత్రం డబ్బులు లెక్కేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. మిగిలిన 10 మంది జాగ్రత్తగా వింటానే ఉన్నారు. ఈ పేతురు ఇప్పుడు దాకా ప్రభు పొగిడాడు కదా, ఇంకా నాకు తిరుగులేదు, పదవి ఇచ్చేశాడు, ఇంకా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేశాడు, శాఖ అసిస్టెంట్ పదవి ఇచ్చేశాడు అని చెప్పి వెంటనే ప్రభు చేయబడు. ప్రభువా అలా జరగకూడదు ప్రభువా, అట్లాంటి పనులు అయ్యేంతవరకు మేము ఊరుకుంటామా? ఇప్పుడే కదా ప్రభు నువ్వు నాకు ఒక మంచి జాబ్ ఇచ్చావు, ఊరుకుంటానా? ఇప్పుడే కదా ప్రభు మంచి పోస్ట్ ఇచ్చావు, ఊరుకుంటానా? అప్పుడు ఏమన్నాడు ఆయన? దయ్యం పట్టిందిరా నీకు, సైతాన్ పోయినకపో. ఎన్నిసార్లు అన్నారు మా పెద్దలు మమ్మల్ని, సైతాన్ పడిందా నీకు? విచిత్రం ఏంటంటే సైతాన్ పట్టిందని ఎప్పుడు అన్నాడంటే పాట అనేది ఆయనకి స్కేల్లో రాట్లా, అంటే ఆ కీబోర్డ్లు ఏం లేవులే, మంచి సింగర్ పాట పాడుతాడు, ఆయనకి అందట్లా, పిచ్చి అందట్లా, ఆ స్కేల్ అనేది అందట్లా, వాయిస్ రాకపోయేసరికి సరే నువ్వు పాడరా అన్నాడు. సరే పాడమన్నాడు, చిన్నతనం కదా అది, సేవ ట్రైనింగ్ సమయం అది, పాడరా అన్నాడు కదా అని చెప్పి నేను ఇంకా ఆయన వైపు చూడకుండా లాగిస్తానే ఉన్నా. ఆ మనిషి ఎప్పుడు ఆపుతాడని నన్ను చూస్తున్నాడు, నేనేమో లాగిస్తే వర్షిప్, అది అందరు లేచి నిలబడ వర్షిప్, అది లాగిస్తానే ఉన్నాను. అంత అయిపోయింది, సరే కానీ అని చెప్పి ఆయన మైక్ పక్కన పెట్టి మౌనంగా ఉన్నాడు. ఇక నాకు బోరు కొట్టినప్పుడు ఆపేసి ఆయనకి వెళ్ళి చూశాను, మైకులోనే ఇంక అందరు కూర్చొని చాలే కానీ అని చెప్పి కూర్చోబెట్టి సైతాన్ని పట్టిందిరా నీకు. దేనికి? ఎప్పుడు? ఏ సమయం అది? వర్షిప్ చేసిన టైం అది. నాయకుల పెద్దవాళ్ళ నడిపింపులు ఎలా ఉంటాయి మనకు తెలియదు. సైతాన్ని పట్టిందిరా నీకు. పడిపోయిన ఆత్మలని నీళ్ళని జ్వరపడినట్టున్నాయి, బయట నుంచి వచ్చి విశ్వాసాలు తెచ్చిన ఆత్మలని నీకే పట్టినట్టున్నాయి. వద్దు నువ్వు ఇక్కడ ఆరాధనలు వద్దని ఒకసారి, బల్లరాధన ఈయనను ఒకసారి, ఏమండి అట్లా 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 నలగొట్టి మారు మాట మాట్లాడే వాళ్ళం కాదు, ఎదురు తిరిగే వాళ్ళం కాదు, నీకే పట్టింది సైతాన్ అనేవాళ్ళం కాదు. ఏమండి మౌనంగా ఉండేవాళ్ళం. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వీడ్రా బ్రదర్ అంటే గీసిన గీత దాటేవాడు కాదు. ఒకరోజు ప్రసంగంలో రెఫరెన్సులు చదువుతుండే వాక్యం అనేది ఇష్టం కదా, చెప్పిన వెంటనే రెఫరెన్సులు చదువుతూ ఉంటే ఒకదానికి మౌనంగా ఉన్నాడు, రెండో దానికి మౌనంగా ఉన్నాడు, మూడో దానికి మిగిలిన అందరూ పిచ్చోళ్ళ, మిగిలిన అందరూ వాక్యం తెలియని వాళ్ళ, మిగిలిన అందరూ ఏమి ఏలుముద్ర వేసుకునే వాళ్ళ, నువ్వు పెద్ద బోధకుడిలాగా, నువ్వు పెద్ద వాక్యం తెలిసిన వాళ్ళలాగా లేయ్ మోకాల మీద అని అన్నాడు. మౌనంగా మోకాల మీద ఉన్నాను.
మళ్ళీ ఇంకో రెఫరెన్స్ చెప్పాడు. ఏం చెప్తాను చూడండి. మళ్ళీ ఇంకో రెఫరెన్స్ చెప్పాడు. డ్రమ్ ఉంది ముందు, డ్రమ్ అంటే ఇది కాదండి, డ్రమ్ ఉంది ముందు. ఆ డ్రమ్ మీద బైబిల్ పెట్టుకున్నా రెఫరెన్స్ చూస్తూ ఉన్నాను. 2 సెకండ్లు మౌనంగా ఉన్నా. ఎవరు చదవలా, భయపడినట్టు అరుపులకి ఎవరు చదవపోయేసరికి మళ్ళీ నేనే చదివా. ఇప్పుడు అన్నాడు ఆయన, నిజానికి నేను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదు తమ్ముడిని, సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మెసేజ్ ఉంది, ఇక్కడ ఇది వివరించాలని ఎవరిని ఉదాహరణగా తీసుకోవాలి. నాకు కనపడింది వాడొక్కడే. వాడైతే నోరు తెరవడం. మీరు పిల్లల్లో కనుక ఒకళ్ళని అంటే, అయ్యా ఇటో, మీ పిల్లలను కనుక ఒకళ్ళని అంటే ఖచ్చితంగా మీరు బాధపడతారు. మా అబ్బాయిని అంటారా, మా అమ్మాయిని అంటారా, మా వాళ్ళని అంటారని చెప్పి వచ్చే ఆదివారం మీరు రారు, ఆయన్ని తీసుకురారు. ఎక్కడికో చోడకు పో, అడిగిపో పాటిస్తారు, గీటిస్తారు, మైకిస్తారని చెప్పి ఎక్కడికో చోడికి పంపించి వాడి జీవితాన్ని సాక్ష్యం లేకుండా నాశనం చేసేస్తారు. వీళ్ళు కూడా మానేసేసి పూర్తిగా సన్నిధికి దూరమై శాపానికి గురైపోతారు. ఎప్పుడుకో అన్నీ వచ్చి మీద పడిన తర్వాత అప్పుడు మళ్ళీ సన్నిధిలోకి వస్తే అప్పుడు సేవకులు చేరదీసి ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు లేవనెత్తుతాడు. మీ పిల్లలను అంటే వీడి సమర్పణ అలాంటిది, వీడి దర్శనం అలాంటిది, వీడు వచ్చిన ఉద్దేశం అలాంటిది. పేతురు మహిమ కలిగిన పరిచర్యలో అడుగుపెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఎన్ని అవమానాలు, ఎందలు, ఇబ్బందులు వచ్చినా యేసయ్య చేతిని విడవకూడదు. పేతురు దర్శనం అది. సైతాను పట్టింది నీకు, వెనకాలకు పో అని అన్నాడు. ఎప్పుడు లోక సంబంధంగా బతకాలి ఏం పొడుస్తో బతికి 100 సంవత్సరాలు ఉందిలే నీకు కూడా. ఫస్ట్ నేను సిలువ, తర్వాత నీకు సిలువ అనుకున్నాడు మనసులో. అర్థమైందా? మనసులో ఏమనుకున్నాడు ఆయన, ముందు నేను సిలువ, నన్నైనా తలకే పైకి ఉంటుంది, నీకు తలకే కిందకే ఉందిలే, నీకు సైతాన్ని పడింది వెనకపోను. ఊనంగా వెనకాలకు పోయాడు పేతురు, ఊనంగా ఉన్నాడు. అప్పుడు తోటి సేవకులు కూడా పేతురు దగ్గరికి వచ్చి, ఏం బాబాయ్ వయసు పెరిగింది కానీ నీకు బుర్ర పెరగలేదు అని ఏదో చెప్తున్నాడు. ఈయన నచ్చితే అంగీకరించు, నచ్చకపోతే ప్రార్థించు, ఏదో చెప్తున్నాడు, వినొచ్చు కదా మౌనంగా. మేము లేవా సైలెంట్గా. ఏందో రబ్బాయ్, ప్రభుతో నాకున్న క్లోజ్నెస్ అలాంటిది, ఏం చేయమంటావు? ఆయనకున్న ప్రేమ అలాంటిది, ఆయన మీద నాకున్న ప్రేమ అలాంటిది, ఊరుకోలేకపోయాను. నిజంగా నాకు బాధేస్తుంది, నేను చనిపోతానని చెప్పే పదంతోనే బాధేస్తూ ఉంది నాకు అని మౌనంగా ఉండి శిష్యులతో పంచుకున్నాడు తప్ప ఎదురు తిరిగినోడు కాదు. ఏంటది? కాలక్రమంలో యేసయ్య బోధలు, కఠినమైన మాటల బోధలు అన్నీ విని సంఘం అంతా దూరం అయిపోతుంటే, ఆ కఠినమైన బోధలకి విశ్వాసులు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అందరూ దూరం అయిపోతూ ఉంటే, ఏమంటే దూరం అయిపోతూ ఉంటే శిష్యుల వైపు చూసి ఏమంటాడండి ఆయన, మీరు కూడా పోవాలనుకుంటున్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు కూడా పేతురే, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అప్పుడు కూడా పేతురే ఒక అడుగు ముందుకేసి, ఎక్కడికి పోతాం? నీ యొద్ద జీవపు మాటలు కలవు. స్తోత్రం చెప్పు ఆ కొట్టు గట్టిగా ప్రభుకి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. స్తోత్రం చెప్పు. ఒదిగాడు, నేర్చుకున్నాడు. పాలు తాగే స్థితి నుండి ఎదిగాడు. శరీర సంబంధమైన ఆలోచనలు వదిలేసి ఆత్మ సంబంధమైన ఆలోచనల వైపు మళ్ళాడు. ఎదగాలి ఒక ఆత్మీయుడు. ఆత్మీయంగా పాస్టర్ గారు ఒక్కోసారి కఠినంగా బోధలు చెప్పిన నెలలో మొదటి వారం మాత్రం వాగ్దానం చెప్తాం, మిగిలిన 3 వారాలు మాత్రం మనం ఎలా చేయాలి. నెలలో మొదటి వారం యేసయ్య ఏం చేస్తాడు, ఏమండి మిగిలిన 3 వారాలు 4 వారాలు యేసయ్య కొరకు అన్ని బ్యాలెన్స్ అవ్వాలి. పాలు తాగాలి, బలమైన తిండి ఎదగాలి. బలమైన తిండి తినే స్థితికి ఒక విశ్వాస, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎదుగుతూ ఉండాలి. ఎదగకపోతే క్రీస్తునందు మీరు పసిపిల్లలే. బలమైన తిండి తినాలి. స్తోత్రం చెప్పు, చేతులతో చెప్పు హల్లెలూయా. ఇంకా కొరింథీ మొదటి పత్రిక 13-11. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇది మాకు సేవకులు కూడాలు చెప్తుంటారు ఎక్కువది. ఎంత అద్భుతమైన విషయం చూడండి, గట్టిగా చదువు తల్లి. నేను పిల్లవాడినై ఉన్నానయ్యా ఒకప్పుడు నేను పసివాణ్ణి, ఒకప్పుడు నేను కొత్తగా రక్షణ పొందేవాడిని,
ఒకప్పుడు నేను క్రొత్తగా సంఘంలో చేరిన వాడిని, ఒకప్పుడు నేను క్రొత్తగా దేవుని మాటలు వినిన వాడిని, ఒకప్పుడు దేవుడు నాకేం మేలు చేస్తాడో అని ఆశించిన వాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడా, పిల్లవాడిలా తలంచా, పిల్లవాడిలా యోచించా. ఇప్పుడు పెద్దవాడినయ్యాను. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను గనక పిల్ల చేష్టల్ని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యానయ్యా, ఇప్పుడు నేను పిల్ల చేష్టలు చేశాను అనుకో, చూసే వాళ్ళందరూ ఏమంటారండి? ఏమండి 30 ఏళ్ళు వయసు వచ్చి పోయిన వారమే చెప్పా, ఏమండి చిన్న చిన్న పిల్లలు అంటే ఏమండి మోకాల దాకా నిక్కర్లు వేసుకొని తిరుగుతారు. స్కూల్ పిల్లలు కూడా, స్కూల్కి కూడా మాకు చిన్నతనంలో స్కూల్ డ్రెస్ ఏంటి? నిక్కరే, బ్లూ నిక్కరు తెల్ల సొక్క. ఉందా ఇక్కడ? మార్చారా? ఏమండి గవర్నమెంట్ స్కూల్ అండి, మనంతా గవర్నమెంటే, ప్రభుత్వం. మార్చారా? సరే, బ్లూ నిక్కరు వైటు చొక్కా. పిల్లవాడిగా ఉన్నప్పుడు 5వ తరగతి 6, 7 తరగతులకు అంతా కూడా 5 వరకు ఏమండి నిక్కరు చొక్కా. ఏంటి? బ్లూ నిక్కరు చొక్కా. 6, 7 తరగతి వచ్చి హై స్కూల్లో జాయిన్ అయ్యాము. ఇప్పుడు వాళ్ళు మాకు కొలతలు మార్చారు, డ్రెస్సు సైజు మార్చారు, ప్యాంట్ వేసుకొని రండి అని చెప్పారు. 30 ఏళ్ళు వచ్చినా కూడా నిక్కర్లు వేసుకొని తిరుగుతుంటాం. పిల్ల చేష్టలు కాదా? ఏమండి పిల్ల చేష్టలు కాదా? 30 ఏళ్ళు వచ్చినా కూడా లోక సంబంధులు వలె, 30 ఏళ్ళు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీదే ఆధారపడచ్చు, 30 ఏళ్ళు వచ్చినా కూడా ఏ దమ్మిడి ఆదాయం లేకుండా కుటుంబంలో ఏమండి భూమికి భారంగా నిలబడచ్చు. పిల్ల చేష్టలు కాదా? లేకపోతే సరే మీ పిల్లల గురించి నాకు ఎందుకులే కానీ, ఆత్మ సంబంధంగా 10 ఏళ్ళైనా బాప్తిస్మం పొంది, 20 ఏళ్ళైనా బాప్తిస్మం పొంది, ఆత్మీయతలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ఉపదేశములో, వాక్యములో ఎంత ఎదిగామయ్యా బాబు అని అంటే, ఎంత ఎదిగామయ్యా బాబు అని అంటే కొందరు గురించి ఆలోచనలు వస్తాయని చెప్పడానికి, కానీ మనసు రాట్లా. ఏమండి ఎందుకు రావట్లేదు తెలుసా? వచ్చే ఆదివారం కనపడరని. ఏమండి పిల్ల చేష్టలు అవన్నీ. ఏ చేష్టలు చెప్పండి? చిన్న చిన్న కారణాలు చెప్పుకొని సన్నిధి మానేస్తారు. చూశారు? ఏమండి జ్వరం రాదు, నాకు జ్వరం వచ్చిన టీచర్ అని చెప్పేవాడిని. పిల్ల చేష్టలు చూసింది, 2-3 సార్లు చూసింది, గమనించింది. ఆ మనిషి గమనించి ఒకరోజు లేపింది, ఒకరోజు సెలవు పెడితే, ఎరా ప్రసన్న కుమార్ బడికి ఎందుకు రా నిన్న అంది. ఇంకంతే యథావిధి. ఏంటది? జ్వరం వచ్చిన టీచర్ అన్నాను. సరే దగ్గర రా అంది. 5వ తరగతి దగ్గర రా అంది. చేయి పట్టుకుంది. అంతే. నీ చేయి వేడిగా ఉందా, నా చేయి వేడిగా ఉందా? సరే అడిగింది, చెప్పనీదే. ఇంకంతే. ఎక్కడ కొట్టకూడదు అక్కడే కొడుతుంది. బెత్తది ఇంత పెద్దది ఉంది, 4 అడుగులు ఉంది బెత్తం. బెత్తంతో కొట్టింది ఒక టీచర్. చెప్పనీదే. నీ చేయి వేడిగా ఉందా, నా చేయి వేడిగా ఉందా? ఇంక నోరు తెరగబోతుంటే కొట్టే. ఏడుపు. నీ చేయి వేడిగా ఉందా, నా చేయి వేడిగా ఉందా? దెబ్బకి అటెండెన్స్ మొత్తం సరిపోయేంతవరకు వచ్చా బడికి. ఏమండి అదే గుర్తొచ్చేది నాకు, అదే గుర్తొచ్చేది. గట్టిగా ఒక 2-3 నెలల దగ్గర కుదురుగా కూర్చున్నాను కాదు. హల్లెలూయా. చేతులు చెబుదాం గట్టిగా. భయంకరమైన కోపం వచ్చేది ఆ మనిషికి. సోడా బుడ్డి, పేరు తెలియదు పాపం, మర్చిపోయా. మంచి పాఠాలు. గవర్నమెంట్ అయినా కూడా కాలేజ్ డేస్లో కూడా ఎంత భారంతో పాఠాలు చెప్పి పట్టించుకునేవాళ్ళంటే పిల్లల్ని. ఏమంటే 5వ తరగతిలో కూడా ఇంటికి ఒక ముసలావిడిని ఇంటికి పంపించి పిల్లల్ని బడికి తెప్పించేవాళ్ళు. చక్కగా పాఠాలు చెప్పేవాళ్ళు. కాళ్ళకి దండం పెట్టకూడదు కానీ వాళ్ళు యోగ్యులు. కాళ్ళకి దండం పెట్టడానికి ఎంత శ్రద్ధ పుచ్చుకొని చెప్పేవాళ్ళు అదే ఆ పాఠాలు. దగ్గరుండి 5వ తరగతి పాపం నన్ను కొట్టిన ఆ టీచరే నా 5వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాసింది. ఆమె రాసింది ఇంగ్లీష్ పరీక్ష. అక్కడ మరి 5వ తరగతి కదా, మరి అయ్యి ఏమీ అర్థమయ్యేవి కాదు. దగ్గర నుంచో ఒళ్ళో ఏదో ఏం చూడాడ, బండో కిండో ఏదో అయినట్టుంది చూడు. హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా గట్టిగా. పాపం దగ్గరకు లాక్కొని 5వ తరగతి పిల్లలు కదా, దగ్గరకు లాక్కొని ఏం లేదురా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంది. ప్రసన్న కుమార్ టీచర్ అన్న. అదేరా ఇక్కడ దానికి ఆన్సర్ అని చెప్పి రాసేసింది ఆమె.
వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంది. ఏమో మేడం రిజిస్టర్లో చూసింది. ఏమండి ఎన్నేళ్ళు ఉంటాయి 5వ తరగతి అంటే 9 ఏళ్ళ 10 ఎందుకు ఉంటాయి 10ఏనా సరే ఎంతైతే అంత 10 రాని వయసు అని రాసేసింది. అట్లా ఇంగ్లీష్ ఎగ్జామ్ మొత్తం రాసింది పాప మనిషికి. స్తోత్రం చెప్పండి. పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను అల్లరి చేశా, పిల్లవాడిగా దేవుని దగ్గర నుండే ఆశించా, పిల్లవాడిగా మారం చేశా, పిల్లవాడిగా మందిరం మానేసా, పిల్లవాడిగా ఏమండి నేను ఆటల కోసమే పోయా, పని పాటల కోసమే పోయా. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల ఆలోచనలు, నా స్వార్థమే ఆలోచించా నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎదిగా, ఇప్పుడు నేను పిల్లవాడిగా ఆలోచించలేను, ఇప్పుడు నేను సన్నిధిని నిర్లక్ష్యం చేయలేను. అక్కడ మన పేతురు పత్రికలో చదువుకున్నాం మాని అని. ఏంటది మాని? మాని అనే పదం కొంతమంది మానాల్సినవి మానరు కానీ మానకొన్నే మానుతుంటాం. ఏంటండి నేను చెప్పినా మీరు ఎండరు, ఇప్పుడు మౌనంగా ఉంటారులే కానీ తర్వాత మీరు చేసేది మందిరం మానేస్తుంటారు. మానకూడదు, మానాల్సిన విషయాలు పిల్ల చేష్టలు మానాలి. ఏం మానాలి చెప్పాలి. పౌలు అంటే నేను పిల్లోడిగా ఉన్నానయ్యా, ఒకరోజు పిల్ల చేష్టలు చేశా, కొత్తగా రక్షణ పొందా. ఏమండి చిన్న పని దొరికితే పోయేవాడిని. ఇప్పుడు ఎదిగా నేను. ఇప్పుడు నేను ఎదిగిన తర్వాత కూడా మందిరంలో కనపడకపోతే ఎట్లా? ఏమండి ఎదిగిన తర్వాత కూడా ఇంటి పోట్లు లేకపోతే ఎట్లండి? చిన్నపిల్లలైతే ఏమండి బడిలో నుండి వచ్చిన వెంటనే బ్యాగ్ ఆడ పడేస్తాడు, పోతాడు, చీకటి పడేదాకా ఏడచేస్తాడు ఎవరికి తెలియదు. ఏమండి వదిలేస్తారు తెలియదు, పిల్లలు ఆడుకోవాలి అని వదిలేస్తారు. సాయంత్రం చీకటి పడే సమయానికి ఇంటికి. కానీ ఎదిగిన పిల్లలు కూడా ఇంటి పోట్లు లేకపోతే ఎట్లా? ఎదిగిన పిల్లలు కూడా మందిరంలో కనపడకపోతే ఎట్లా? ఎదిగిన వాళ్ళు ఆత్మీయతలో నీవు ఎదిగిన వాడివా, పాలు తాగేవాడివా? కనబడకపోతే శారీరకంగా ఇంత శరీర సంబంధమైన ఆలోచనలతోనే ఉంటే నువ్వు పిల్లవాడివే. నీకు బలమైన తిండి ఎక్కదు, డైజెషన్ అవ్వదు, ఉపదేశాలు ఎక్కవు, దేవుని రాజ్యానికి కూడా సిద్ధపడటం కష్టమే. దేవుని రాజ్యానికి సిద్ధపడటం కూడా చెప్పండి మరి ఎదగట్లేదు కదా, పరిపూర్ణం అవ్వట్లేదు కదా, కృప వెంబడి కృప పొందట్లేదు కదా, అభిషేకం కొరకు కనిపెట్టట్లేదు కదా, మోకాల ప్రార్థనకి నీ మోకాలు సహకరించట్లేదు కదా. నువ్వు ఎదుగుతున్నావు? ఎక్కడ ఎదుగుతున్నావు? కన్నీటి ప్రార్థన నీ కన్నీళ్ళు, నీ కళ్ళు సహకరించట్లా. మోకాల ప్రార్థన నీ మోకాలు సహకరించి ఇంకెదుగుదల ఎక్కడ? ఇంకెదుగుదల 10 నిమిషాలు మోకరిస్తేనే ఏమన్నా మోకాలు నొప్పులేసి అటో ఇటో సతికిలు పడుతుండే. ఇంకెదుగుదల ఎక్కడ? ఏమండి ఇప్పటికీ బైబిల్లో మూలోపదేశాలు, కనీసం పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, లేకపోతే చరిత్రలో కొంతమంది భక్తుల గురించి ఏ విషయాలు ఉన్నాయి, ఇప్పటికీ మాకులాంటి వాళ్ళు వివరంగా చెప్పుకోవాల్సి వస్తుంది. లోతుగా ఇంకా నీకు తెలుసు కదా అని దాటిపోలేకపోతున్నాం, వివరంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఎదిగేది? ఈ రాత్రే ప్రభు వస్తే పరిస్థితి లేదు. పరిపూర్ణుడవా, ఎదిగిన వాడవా, ఎదిగిన దానవా, ఇంకా పాలు తాగే స్థితేనా చెప్పండి? పాలు తాగే పిల్లల, ఎదిగిన పిల్లల చెప్పండి? పాలు తాగే వాళ్ళ, ఎదిగిన వాళ్ళ మీకే తెలియాలి. పౌలు అంటాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశా, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు నేను ఎదిగాను. ఒక ఇద్దరు గురించి చెప్తాను, మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ గురించి. ఇప్పుడు ఇస్సాకు ఎవరండి? అయిపోయింది, ముగిచ్చేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ముగిచ్చేస్తాను. ఇస్సాకు ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు పాలు విడిచిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడండి? గొప్ప విందు చేశాడు. అన్నప్రాసన కార్యక్రమానికి మనం ఏం చేస్తామండి? కూటం పెడతాం. ఏంటి? దేవుని కార్యక్రమం ఏదన్నా కూటం పెట్టి, లేదా బిడ్డ పాలు మానిపించే శుభవేళలాగా అన్నప్రాసన ఏదన్నా పాయాసం తీసుకొచ్చి బిడ్డ తినిపించేటట్లుగా సేవకులకి చేతికి ఇస్తాం. అవునంటారు కదంటారా? అన్నప్రాసన కార్యక్రమం ఏంటది? చెప్పండి, చెయ్యరా మీరు? రండి ఈసారి చెప్తా. ఇవిడున్న రండి చెప్తా. అన్నప్రాసన కార్యక్రమానికి పాలు మానిపిస్తాం, బిడ్డకి తిండి తినిపిస్తున్నాం, ఈ రోజు నుంచి కొంచెం తిండి తినిపిస్తున్నాం అనే దాని సాదృశ్యంగా చక్కగా ఒక శుభ వేడుకగా చేసుకుంటాం. ఫోటోలు తీసుకునే వాళ్ళు, కూటం పెట్టుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటుంటారు. అబ్రహాము కూడా గొప్ప విందు చేశాడు. సంగతి తర్వాత కానీ బిడ్డ పాలు మానిన తర్వాత ఆ కింద వాక్యం 21వ ఆదికాండం ఆ కింద వాక్యం 8లో పాలు విడిచాడు, గొప్ప విందు జరిగింది ఉంటుంది. ఆదికాండం 21:8 చదవండి త్వరగా.
త్వరగా 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 ముగిచ్చేస్తాను. మంచిది. ఇంకా మిగిలిన తర్వాత చదువు. 9 నుండి ఏముంటుంది? 9లో వెంటనే స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లవాడి ఎదుగుదలకి మరో వ్యక్తి, గాడిద స్వభావం కలిగిన ఒక వ్యక్తి అడ్డంగా ఉన్నాడు ఆ పిల్లవాడి ఎదుగుదలకి. నువ్వా ఆత్మీయతలో ఎదిగేది? కొన్ని స్వభావాలు అడ్డం పడుతున్నాయి. దాసి అని చెప్పబడే దాస్యపు ఆత్మ, దాసి దాని కుమారుడు అని చెప్పబడే అడవి గాడిద స్వభావం కలిగిన ఇష్మాయేలు ఆత్మ ఆ కుటుంబంలో ఆ పిల్లవాడి ఎదుగుదలకు అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మీయతకు సాదృశ్యంగా ఉన్న శారం అంటుంది దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టే కారణం ఏంటి? పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఆ అడవి గాడిద మొహోడి స్వభావాలు, ఆలోచనలు, ఆ అలవాట్లన్నీ నా బిడ్డ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వీడు వాగ్దాన పుత్రుడు, ఎందుకంటే వీడికి మంచి భవిష్యత్తు ఉంది. బిడ్డకి లోకం తెలియకుండా పెంచాలి, పాపం తెలియకుండా పెంచాలి, అపవిత్రత తెలియకుండా పెంచాలి, బిడ్డకి లోకపు ఆలోచనలు తెలియకుండా పెంచాలి అంటే దాసిని దాని కుమారుణ్ణి. ఒక వయసు వచ్చిన తర్వాత మనలోని స్వభావాలు కొన్ని పోతూ ఉండాలి. కోపము, వ్యసనము, అసూయలు, కలహాలు, గొడవలు, కక్షలు, ఏమండి ఈ ద్వేషాలు, ఇవన్నీ కూడా మూర్ఖత్వాలు కొన్ని పోవాలి. బిడ్డ ఎదిగేటప్పుడు ఏమండి కొన్ని స్వభావాలు, నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడు వదిలేశారు. వాడు బుడ్డోడు, ఇస్సాకు బుడ్డోడుగా ఉన్నంత వరకు ఇష్మాయేల్ని ఆగరిని ఉండనిచ్చారు. బిడ్డ ఎదుగుతున్నాడు, ఇంకా పాలు విడిచాడు, ఇంకా బిడ్డకి ఆలోచన విధానాలు మొదలవుతాయి. అప్పుడు ఇతని ప్రభావం వాళ్ళ మీద పడకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొన్ని స్వభావాలను మనం ఏం చేయాలి? గట్టిగా ఏసయ్య పోయిన వారం అని చెప్పాడు, నేను వెళ్ళగొడుతుండ్రా బాబని. ఏసయ్య పోయిన వారం అని చెప్పాడు, మనం అంగీకరించాలి అంతే. ఆ కుటుంబంలో నుంచి లోక సంబంధమైన ఎల్లగొట్టడానికి మనం ఒప్పుకోవాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, శబ్దం. ఏసయ్య బయలుదేరటం, కార్యం చేయటం మొదలైంది. మీరు అంగీకరించాలి. మీ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ వస్తే 2 ఖచ్చితంగా 2 చేతులు కలిసినట్లు, 2 కాళ్ళు కలిస్తేనే నడక, 2 కాళ్ళు కలిసినట్లు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వెళ్ళగొట్టబడాలి. ఏంటి? ఎందుకని? బిడ్డ పాలు విడిచాడు, ఎదుగుదల మొదలైంది. ఇంకోటి చెప్పాలంటే సమూయేలు మొదటి పుస్తకం 1:24 అయిపోయింది. ఫస్ట్ టైం పాయింట్స్ ఏమి లేకుండా, ఇదంతా మూలవాక్యమే, మళ్ళీ పాయింట్లు చెప్తా అనుకోకండి, అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా 1:24. హన్నమ్మ క్షమించండి, సమూయేలుకు పాలు మానిపించిన తర్వాత ఇంకా చిన్నవాడే ఉన్నప్పుడు తీసుకొని దేవుని మందిరానికి పోయి ఆ అబ్బాయిని దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. స్తోత్రం చెప్పండి. పాలు మానినవాడు ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? అది సబ్జెక్ట్లో ఉన్నారు గారు. పాలు మానిన వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? గట్టిగా చెప్పండి. పాలు విడిచిన వాళ్ళు ఎక్కడ కనపడాలి? ఎదుగుదల ప్రారంభమైన వాళ్ళు ఎక్కడ కనపడాలి? ఆదివారం ఒప్పుకోండి, దేవుడు కడిగేస్తాడు, ఒప్పుకోండి. ఆదివారం ఎక్కడ కనపడాలి? పాలు విడిచిన వాళ్ళు. నేను చిన్నతనంలో అంటే ఇంకదే 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు, 10 ఏళ్ళు 12 13 ఏళ్ళ లోపు, 7 8 తరగతులు ఈ లోపు, 6వ తరగతి ఈ లోపు ఏం చేసేవాడిని అంటే కష్టపడి, మామూలు కష్టం కాదు, కష్టపడి గోళీలాట ఆడి, ఏమంటే ఆ గోళీలాటలో రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు సంపాదించేవాడిని కష్టపడి. గట్టిగా 10 రూపాయలు 5 రూపాయలు అయిన తర్వాత మిగిలింది మా నాన్న దగ్గర వసూలు చేసుకొని, ఆ వయసులోనే 10 రూపాయల టికెట్, 5 రూపాయల స్నాక్స్, అయిపోయా, సినిమా అయిపోయింది. 10 రూపాయల టికెట్, 5 రూపాయలు స్నాక్స్, అంతే, సినిమా అయిపోయింది. 15 రూపాయలు కష్టపడి ఏదో ఒక పూర్వకంగా ఆటలో సంపాదించుకొని, ఇక్కడ మందిరం టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ సినిమా టైం ఎప్పుడు స్టార్ట్ అయింది?
ఇక్కడ మందిరం వదిలిపెట్టేసేసి సండే స్కూల్ ప్రార్థనాపూర్వకంగా ముగించుకొని నామకార్థం చర్చిలో ప్రార్థనాపూర్వక సండే స్కూల్ ముగించుకొని ఆటాడి గెలిచి 10-15 రూపాయలు 5 రూపాయల దగ్గర సంపాదించి మిగిలింది మా నాన్న దగ్గర తీసుకొని ఏమండి ఆయనకి చాలా ఇష్టం ఏమంటే ఒక మాట అనేవాడు కాదు, కొట్టేవాడు కాదు. నాకైతే కొట్టినట్టు అసలు గుర్తులేదు. స్తోత్రం చెప్పండి. ప్రేమ మొత్తానికి నానా సినిమాకి పోతాను నాన్న 10 రూపాయలు 5 రూపాయలు నా దగ్గర అంటే ఇచ్చేవాడు. రూపాయి గోల్డ్ ఇవ్వమంటే 15 రూపాయలు ఇచ్చేవాడు. 15 రూపాయలు తీసుకొని ఇక్కడ ప్రార్థనా టైంలో ఎక్కడికి పోయేవాడిని ఏం చెప్పండి, నేనే ఒప్పుకున్నా కదా. ఎక్కడికి? సినిమాకి. ఎందుకని ప్రార్థనా టైంలో నేను సినిమా హాల్లో ఎందుకు కనపడుతున్నా? సబ్జెక్ట్లో ఉండండి. వినిపించట్లా? పిల్లవాడు ఏంటది? పిల్లవాడు. నేను పిల్లవాడిని, తెలియలా, వివేకం లేదు. ఆదివారం సన్నిధిలో కనిపించాలి ప్రభు, కానీ ఆ వివేకం లేదు. ఎదిగా, ఒక వయసు వచ్చింది, ఒక అనుభవం వచ్చింది. నామకార్థపు అనుభవాలు వదిలేశా, మందిరం వదిలేశా, దేవుని ఉపదేశంలో నాటబడ్డా, అపోస్తలుల బోధలో మినిస్ట్రీలో నాటబడ్డా, ఇక సన్నిధికి అలవాటు పడ్డా. ఇప్పుడు ఏమైంది అని అంటే ఆరాధనకి సమయం అయ్యేంత వరకు ఊడ్చి తుడిచి సౌండ్ సిస్టమ్ పెట్టి చాపలేసి ఏమండి ఏదన్నా విశ్వాసాలకు సంబంధించినవి ఏమన్నా కావాలంటే అన్నీ కూడా ఏర్పాట్లు చేసి కరెక్ట్గా ఆరాధన టయానికి రెడీ అయితే రెడీ అయినట్టు, రెడీ కాక మొహం కడుక్కొని ఆరాధనలో కూర్చొని ఆ కంపు దేహంతో ఆరాధనలో కూర్చొని ఆరాధన అయిపోయిన తర్వాత సిస్టమ్ మొత్తం సర్దేసి సాయంత్రం ఆదివారం సాయంత్రం కూట ఉండేది. సిస్టమ్ మొత్తం అన్నీ ఇంట పరిచారకులు, పెద్ద మందిరం 60 వెడల్పు 120 పొడవు. ఏంటది? 60 అడుగుల వెడల్పు 120 అడుగులు పొడవు. మందిరం మొత్తం దగ్గర 1200 మందితో నింపబడేది ఇంచుమించుగా. పెద్ద మందిరం, పెద్ద పరిచర్య. నేను కాదు పాస్టర్ని, అక్కడ పాస్టర్ గారు, నేను విశ్వాసిని, నన్ను సేవకు పంపించిన ఆయన. అట్లా పరిచర్య చేసుకుంటూ సాయంత్రం 3కో 4కో అన్నీ అయిపోయాక సాంబారాన గేంబారాన అన్నీ తినిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కోటానికి వెళ్ళటానికి స్నానం చేసేవాళ్ళం. ఎందుకని? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆరాధన? మన సినిమాకి పోయే స్థాయి దగ్గర నుండి ఆరాధనకు ఒక నిమిషం ఆలస్యమైనా రెడీ కూడా అవ్వకుండా పోయి కూర్చునే స్థితికి వెళ్ళింది. ఇప్పుడు ఆలోచిద్దామా? వయసు వచ్చిన వారా పాలు తాగేవాళ్ళ లోకా గారు ఒక్కలే వయసు వచ్చినవారు. వయసు వచ్చిన వారా పాలు తాగేవాళ్ళ? ఇప్పుడు ఆలోచించండి. ఈ తల్లి, మహాతల్లి పాలు మానిపించిన వెంటనే బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తుంది? మందిరానికి. ఈ బిడ్డ పాలు విడిచిన తర్వాత ఇంకా ఎదుగుదల ప్రారంభమైనప్పుడు మందిరంలో ఉండటం మొదలుపెట్టాడా? ఏమండి, మహావృద్ధుడైన ఏలీకి రాని పరలోకపు దర్శనం పాలు విడిచి ఎదుగుదల ప్రారంభమైన ఈ బిడ్డకు వచ్చింది. కొట్టండి గట్టిగా, కోటో. మహావృద్ధుడు, మహాభక్తుడు అని చెప్పుకుంటున్న ఏలీకి రాని దర్శనం పాలు విడిచిన బిడ్డకు వచ్చింది దర్శనం. చిన్న పిల్లోడు శామ్యూయేల్. దేవుని స్వరం ఎలా ఉంటుందో కూడా ఎరుగని వయస్సు. దేవుని స్వరం ఎలా ఉంటుందో కూడా ఎరుగని వయస్సు. ఎంత నేర్చుకోదగిన విషయాలంటే కళ్ళ ముందే పనికిమాలిన కార్యాలు చేసేవాళ్ళు కనబడతానే ఉన్నారు. పనికిమాలిన కార్యాలు కనబడతానే ఉన్నాయి. హోఫ్ని, ఫీనెహాస్ అని చెప్పబడే ఆ 2 కుమారులు, ఏలి యొక్క కుమారులు చేసే అకృత్యాలు, పాప క్రియలు, శపించబడిన కార్యాలు కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ కుర్రోనే పంపించేవారు పలానాలను పిలుచుకురాని. ఇంకా చెప్పాలంటే ఈ కుర్రోనే పంపించారు బలిపీఠం మీద కాలే ఆ బలిపశువుని తీసుకురా, మేము తినాలి, మందులో నంచుకోవాలని చెప్పి ఈ కుర్రోనే పంపించేవాళ్ళు. ఆ బురదలో కలువకి బురద అంటదట. ఏమండి, బురదలో కలువకి, చెప్పండి, కలువ పువ్వుకి బురదలోనే ఉంటుంది, బురదలోనే పుడుతుంది, పెరుగుతుంది, కానీ బురద ఉంటుందా దాని మీద? చెప్పండి. కలువకి ఆ పనికిమాలిన మధ్యలోనే బతుకుతూ ఉన్నా ఒక్క విషయంలో వేలెత్తి చూపించడానికి సమూయేలులో లోపము కనుగొనలేకపోయారట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ కుర్రోడు పాలు మాని ఎదిగేవాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు మన్నా మానాలంటే అర్థమైందా? మన్నాని ఏం చేయాలి? మీరు
ఒక వయసు వరకు తిన్నారు, ఒక అనుభవం వరకు తిన్నారు, ఒక స్థితికి వచ్చే వరకు తిన్నారు. ఇప్పుడు ఎదగాలి. దేవుని దగ్గర నుండి పొందాం, ఒక స్థితి వచ్చేదాకా పొందాం. ఇప్పుడు దేవునికి ఏమి ఇవ్వాలి అని ఆలోచించండి. కొంచెం ఎదగండి. ఈ సంవత్సరం ముగింపులో అయినా దేవుడు నాకేమి ఇవ్వాలి? మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తే అబ్బాబ్బాబ్బా, సామెతల గ్రంథకర్త అన్నాడు, జలగకి 2 కూతుర్లంట. ఒక అమ్మాయి పేరు ఇమ్ము అంట, ఇంకొక అమ్మాయి పేరు ఇమ్ము అంట. 2 పేరు ఒకటే పెట్టుకుంది. 2 అంతే, ఇమ్ము 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 అంతే. ఇంకా ఇన్కమింగే, అవుట్ గోయింగ్ లేదు. ఏమంటే ఇమ్ము 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 ఇమ్ము. దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది ఇవ్వు, యేసు ప్రభువా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, దేవండి నాకు ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, దీర్ఘాయువు నీవు, ఇంకా బతకాలి, ఇంకా కొంపలు కోల్చాలి, ఇంకా నాశనం చేయాల్సిన చాలా ఉన్నాయి, ఇంకా గొడవలు చాలా ఉన్నాయి, అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇది. ఒక విషయం, నేను నీ కొరకు ఏం చేయాలి అంతే. మన్నా తినటం మానివేయుదురుగాక. మీరు బలమైన ఆహారం తింటాం ప్రారంభించుదురుగాక. ఉపదేశపు ఆలోచనలతో నడిపించబడుదురుగాక. ఉపదేశము విని అర్థం చేసుకునే స్థితికి ఎదుగుదురుగాక. అర్థం చేసుకున్నాం.